హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం ఎక్కువసేపు బస్సులలో కూర్చున్నా, మనం ఎక్కువసేపు ఉన్నా వాతం నీరు వచ్చేస్తుంది అన్నమాట. కాళ్ళు బొడ్లగా వాసిపోతాయి. అది మీకు తెలుసుంటుంది. మన ఏదైనా పని మన బాడీలో చెడ్ నీరు చేరినప్పుడు కాలుకి దిగిపోద్ది కిందకి. కూర్చున్నప్పుడు కుర్చీల్లో ఎక్కువ ప్రయాణం చేయనప్పుడు కాళ్ళు నీరుకి వచ్చేసి కింద బొడ్లకు వాసిపోతాయి అన్నమాట. కాళ్ళు ఎక్కువ జర్నీ చేసినా కూడా. అంటే ఇప్పుడు మనం బస్సు ఏడు ఎక్కామనుకో, విజయవాడ అటు పోయినామనుకో బాగా లావుగా బోధకాలు ఎట్ట ఉంటుందో అడుగు పెట్టినా కానీ జిమ్ అడుగు పెట్టినట్టే ఉండదు. ఆ మాదిరికి జిమ్ అంటుంటుంది అనమాట. నీరైతే భయంకరంగా వచ్చేస్తుంది. ఆ నీరుని మనం మాత్రలు మింగినా కూడా వాపులు వస్తాయంట కొన్నిటికి. అంటే పాస్ ద్వారా మాత్రలు మింగుతారు. కొంతమందికి అయితే మాత్రలు సెట్ కాకపోతే అయినా మళ్ళీ కాళ్ళు వాపులు ఇచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ నీరు తగ్గిపోవడానికి అయితే జాన్సమ్ అయితే ఇప్పుడైతే మీకైతే ఆకైతే చూపిస్తుంది. ఆ ఆకుతో నీరు ఎలా తీస్తారో ఏందనేది ఇప్పుడు జాన్సమ్ అయితే చెప్తుంది. నేనైతే దీనైతే అడవులో పోయి కోసుకుని వచ్చాను. ఎక్కడంటే ఇస్టేల్ సెంటర్ అడవి ఉంటుంది కదా, యాక్సిరీ, ఆడైతే పోయి కోసుకుని వచ్చాను. చాలా దగ్గర ఉంటుంది, కానీ నేనైతే అక్కడ పోయి కోసుకుని వచ్చాను దాన్ని. చెప్పు జాన్సమ్మ, ఏం చేయాలి దాంతో? ఇదిగో ఇది అనమాట బందారాకు. చూడండి, అందరికి తెలిసి ఉంటుంది. లేదు, బందారాకు అడవుల్లో ఎక్కువ ఉంటుంది. మన సైడ్ అయితే ఎప్పుడు లేదు. అది బందారాకు అయితే అడవులో ఎక్కువ ఉంటాయి. బందారాకు యాక్ కోసేసుకొని దంచేసుకోవాలి. ఆ ఆకుని బందారాకుని తీసేసుకొని బాగా దంచేసుకోవాలండి. ఫ్రెండ్స్, చెప్పు, మన చూస్తే చెప్తే కదా నువ్వు. యాక్ కోసేసుకొని దంచుకుని ఇలా పచ్చగా దంచుకునేసి కుండ పెంకులా పగిలిపోయిన పెంకులు ఆ పెంకులో వేసి ఆకు ముద్ద దాంట్లో వేసేసి ఉడకబెట్టుకోవాలి. గట్టిగా ఉడకబెట్టుకోవాలి. ఈ ఆకుని ఆ పెంకులో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అప్పుడు కాళ్ళకి కట్టుకోవాలి. మరి ఉడుగ్గా కట్టుకోబాకండి, గోరెచ్చగా కాళ్ళకైతే పూసుకొని కట్టుకోవాలి. అప్పుడైతే ఆ నీరైతే వెళ్ళిపోద్ది, తగ్గిపోద్ది. ఒక పూటే సాయంకాలం పూట, అప్పుడంటే తిరగం కదా, సాయంకాలం పూట కట్టుకోవాలి. చూస్తున్నారు కదా జాన్సమ్మ చెప్పింది అయితే, దాన్ని అలా చెయ్యాలి. ఆగండి ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్తున్నాను. వీడియో అయితే చూస్తున్నారో ముందు లైక్ అయితే చేయండి. మీరు వీడియోని చూస్తున్నారు, లైక్ అయితే మర్చిపోతున్నారు, లైక్ అయితే చేయండి. ఇప్పుడు జాన్సమ్మ చెప్పింది కదా, అదే మాదిరి పొగ మన కాలుకి అయితే పెట్టుకోవాలి. పొగ కాదు, దీన్ని దంచుకొని పెంకులో ఉడకబెట్టుకొని గోరెచ్చగా వేసుకుని కట్టుకోవాలి. కాలుకి వేసి కట్టుకుంటే తగ్గిపోద్ది. మనకి ఎక్కువ నీరు వచ్చేస్తుంది వాపు కాలు. అవునండి, దానికైతే తగ్గిపోద్ది. అంటే దొయ్యాకు కట్టుకోవాలి. చూడండి, లాక్ క్లియర్గా చూడండి. నొప్పులు ఎక్కువగా ఉంటుందా నీరు వచ్చినప్పుడు, అవి కూడా లాగేస్తాయి. కాళ్ళు నిప్పులు మోకాళ్ళు నీరుని కూడా లాగేస్తుంది. ఇంకా మోకాలన్నా కాళ్ళని ఒకటే కదా, ఒకేలాగా అనమాట. విన్నారు కదా ఫ్రెండ్స్, మోకాళ్ళల్లో నీరున్నా కూడా ఈ మందారాకు అయితే లాగేస్తుంది. మందారాకు మీరు చెప్పినట్టు ట్రై చేయండి. ఒకసారి మళ్ళీ చెప్పు మన వాళ్ళకి. కాలు వాపులు వచ్చేస్తుంది, కాళ్ళు నీరు ఆ నీరు తీసేదానికి ఇది. ఫ్రెండ్స్, చెప్పింది కదా జాన్సమ్మ, మీరు అలాగనే చేయండి. కాలు వాపులు వచ్చినా, నీరు దిగినా, ఏదైనా సరే షడ్ నీరు అయితే తీసేస్తుంది. చాలామందికి అయితే నీరు అయితే చాలా వరకు వస్తుంది కాళ్ళల్లో, చాలా మందికి వస్తుంది. మీరైతే ఖచ్చితంగా నిర్లక్ష్యం తీసుకోవాలి. హాస్పిటల్కి కూడా పోండి. కానీ కొంతమందికి అయితే ఈ మాదిరి పొగ పెడతారు దీంతో. ఇదైతే ఎక్కడ ఉండదు, అడవులైనా ఉంటుంది. మన మాదిరికి ఇంక నేడైతే దొరకదు. ఫ్రెండ్స్, మీరు చాలామంది నా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. నేను ఫోన్ నెంబర్ దాంట్లో మెన్షన్ చేస్తున్నాను కామెంట్లో, కానీ అది ఎగిరిపోతున్నట్టున్నది. మీరు ఎవరన్నా మీ నెంబర్ కనిపెడితే నేనైతే కాల్ అయితే మీకైతే చేస్తాను. చూడండి, ఇదే వీడియో అయితే. పూత గీత ఏమి ఉండదులే, మామూలుగానే ఆకే ఉంటుంది, ఉత్త ఆకే ఉంటుంది. చూడండి, పచ్చగా అయితే ఉన్నది. ఇప్పుడు వర్షాలు మేమైతే అడవిలో నుంచి కోసుకుని వచ్చాం. అడవిలోకి పోయి చూపించుంటే మీకు తెలుసును. నేనైతే మామూలుగా అయితే ఉన్నది.
విన్నారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అయితే మర్చిపోబాకండి, హైప్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో ఉంటా. బాయ్.